Right. So, hearty welcome. So, know your products. అంటే రైట్ నౌ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రొడక్ట్స్ కి సంబంధించిన సమగ్ర సమాచారం మనం తెలుసుకోవాలి. బట్ దానికన్నా ముందు వి ఆర్ ఇంటూ వెల్నెస్ ఇండస్ట్రీ. అసలు వెల్నెస్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీరందరూ హర్డ్ ఇమ్యూనిటీ అనేది మీరు విన్నారా? అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే నేను నెక్స్ట్ స్లైడ్ చెప్తాను దాని గురించి. సో వైరసెస్ కి మనకి హ్యూమన్ బాడీ అనేది కావాలి సర్వైవ్ అవటానికి. ఎందుకంటే ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్ కి మాత్రమే ఆ విధంగా పాస్ అవుతుంది. రైట్. సో హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే హర్డ్ ఎఫెక్ట్ అన్నదే, కమ్యూనిటీ ఇమ్యూనిటీ అన్నదే, పాపులేషన్ ఇమ్యూనిటీ అన్నదే, సోషల్ ఇమ్యూనిటీ అన్నదే. ఏంటంటే ఇది ఒక ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే ఏదైతే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకునే డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఆటిల నుంచి మనము ఇండైరెక్ట్ గా ప్రొటెక్షన్ పొందాలి అంటే ఎప్పుడైతే నేను ఉన్న అపార్ట్మెంట్ లో కానీ నా చుట్టూ ఉన్న పీపుల్ కు కానీ ఇమ్యూనిటీ గనక బాగా ఉందనుకోండి, ఒకవేళ నాకు ఇమ్యూనిటీ లేకపోయినా నో ప్రాబ్లం. ఎందుకు? ఒకవేళ నా చుట్టుపక్కల వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోతే వాళ్ళ నుంచి ప్రాబ్లం, నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి నాకు అంటుకునిద్ది. కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నప్పుడు నాకు వచ్చే అవకాశం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ హార్డ్ ఇమ్యూనిటీ అని చెప్పేసి మనం అంటారు. వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇమ్యూనిటీ అంటే ఇమ్యూన్ బాగా పెంచుకున్నారు అంటే చూడండి, ఏదైతే ఇంత ముందు వచ్చిన ఇన్ఫెక్షన్స్ కి వ్యాక్సినేషన్ వేసుకోవటం వల్ల కానివ్వండి, లేదా ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ ఏదైతే మనకి ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్ వాడటం వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని పెంచుకుంటారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఉన్నా నాకు లేకపోయినా కానీ నాకు డేంజర్ ఉండదు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉంది. సో దిస్ ఈస్ వాట్ హర్డ్ ఇమ్యూనిటీ అంటే. సో వెల్నెస్ ఈస్ యువర్ బర్త్ రైట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. వెల్నెస్ అనేది మన బర్త్ రైట్. కంపల్సరిగా మనకి వెల్నెస్ అనేది ఉండాలి. సో ఎలా వస్తుంది అంటే బై కన్స్యూమింగ్ ఇమ్యూన్ బూస్టర్స్. రైట్. సో అసలు ఇంపార్టెన్స్ ఏంటి సార్ వెల్నెస్ కనుక మనం చూసినట్టయితే, ఇప్పటికిప్పుడు ఒక 5గురిని తీసుకొని వాళ్ళకి గనక బీపీ గనక మనం చెక్ చేస్తే హైపర్ టెన్షన్ అనేది వాళ్ళకు ఉండటం జరుగుతుంది. 5గురిలో ఒకళ్ళకి, అది వాళ్ళకు కూడా తెలియకుండానే. అలాగే 60% మందికి చాలా క్రానిక్ కండిషన్స్ అనేవి మనం ఎప్పుడైతే ఈ యొక్క వెల్నెస్ కి మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఇమ్యూన్ సప్లిమెంట్స్ వాడటం వల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే 60% అయ్యి మోస్ట్లీ ప్రివెంటబుల్ అనమాట అది. అలాగే 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఉంటారు. అలాగే 90% వాళ్ళకి తెలియదు ఏంటి అంటే వాళ్ళు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ లో ఉన్నారని. ఎప్పుడైతే ఆ టెస్ట్ చేసుకున్నప్పుడే బ్లడ్ యూరియా ఎంత ఉంది, సెరం క్రియాటిన్ అనేది ఎంత ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది ఎవరు చెప్పారు అంటే ఏదో మనం ఊతగా మనం చెప్పింది కాదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ జూన్ 13th 2019 ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అందులో చెప్పడం జరిగింది. అందువల్ల ఈ వెల్నెస్ కి ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంది. సరే, స్కోప్ కనుక మనం చూసుకున్నట్టయితే అంటే ఈ రోజున చూసుకున్నట్టయితే అందరికీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. టుడే వీఆర్ ఆల్ హ్యావింగ్ డిజార్డర్స్, నాట్ డిసీజెస్. డిజార్డర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. రైట్. మనం హార్ట్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్, డయాబెటీస్, స్ట్రోక్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, పాండమిక్స్, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనందరిని కూడా పట్టి పీడిస్తున్న సమస్యలు. సో సార్ మరి ఏంటి సార్ ఆ యొక్క వెల్నెస్ కి డెఫినేషన్ అంటే, వెల్నెస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే హెల్త్ అనేది ఏంటంటే ఫిజికల్ గా నేను బాగుండాలి, హెల్తీగా, మానసికంగా మెంటల్ గా నేను బాగుండాలి, సోషల్ గా నన్ను అందరూ గుర్తించాలి, ఫినాన్షియల్ గా నాకు తగినంత డబ్బులు ఉండాలి, స్పిరిచువల్ గా అంటే నేను స్పిరిచువల్ గా కూడా ఎదగాలి. ఎప్పుడైతే వీటన్నిటిలో నేను వెల్ బీయింగ్ గా ఉంటానో, ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, ఫినాన్షియల్ అండ్ స్పిరిచువల్ గా, అప్పుడు మాత్రమే వెల్నెస్ ఉన్నట్టు లెక్క. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వెల్నెస్ అంటే లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. సో మనం తీసుకున్న ఫుడ్డే మెడిసిన్ అవ్వాలి. సో కాబట్టి మెడిసిన్ ఫుడ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో క్లినికల్ ట్రయల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి ఎగ్జామిన్ చేస్తాయి, అలాగే సేఫ్టీని ఇవాల్యుయేట్ చేస్తాయి, అలాగే ఆ యొక్క
ప్రొడక్ట్స్ యొక్క ఎఫికసీని మనకి ఇమ్యూన్స్ మీద మనం ట్రయల్ చేసినప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్ అనేవి చేయటం జరుగుతుంది. సో ఇండస్ వివాక్స్ కి ఉన్న ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కోషర్ సర్టిఫికేషన్ ఉంది. అలాగే మనకి ISO 9001 2015 ఉంది. 2018 కి కూడా ఆడిట్ అయిపోయింది. అలాగే మనకి GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ నుంచి కూడా రా మెటీరియల్ స్టేజ్ నుంచి కూడా ప్యాకేజింగ్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో మనము క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. సో ఇండస్ వివాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కి మనం 4 యూనిక్ పారామీటర్స్ లో చెప్పొచ్చు. దే ఆర్ ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓకే వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఎవరైతే ప్రివెంటివ్ గా వాడతారో వాళ్ళకి చాలా ఎక్కువ రిజల్ట్స్. అంటే మనం సపోజ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెడతాం, 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెడతాం. ఎందుకంటే ప్రివెంటివ్. సో లైక్ వైజ్ ఈ యొక్క ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ కూడా మనం ప్రివెంటివ్ గా వాడితే ఎక్కువ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి. అలాగే హోలిస్టిక్ అంటే హెడ్ టు టో, తల నుంచి పాదం వరకు కూడా ప్రతి బాడీ పార్ట్ మీద పనిచేస్తాయి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫుడ్ సప్లిమెంట్స్, దే ఆర్ నాట్ మెడిసిన్. మెడిసిన్ అంటే ఏదో ఒక సింటమ్ మీదో లేకపోతే ఒక ప్రాబ్లం మీద పనిచేస్తాయి. బట్ వేరే ఫుడ్ సప్లిమెంట్ ఈ యొక్క న్యూట్రాసిటికల్ ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏం చేస్తాయి అంటే మూలాల మీద మనకు పనిచేస్తుంది. కాబట్టి ఫ్రమ్ హెడ్ టు టో హోలిస్టిక్ ఇన్ నేచర్, సేఫ్ ఆల్టర్నేటివ్ గా కూడా దీన్ని వాడచ్చు. అలాగే కాంప్లిమెంటరీ ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్. సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఐపల్స్ వాడినప్పుడు ఏదైతే మైగ్రేన్ సమస్యకి అతనికి ఇతరత్ర సమస్యలు అంటే మనకి కడుపులో మంట ఉన్నా లేకపోతే ఇతరితర సమస్యలు ఉన్నా ఆయన కేవలం మైగ్రేన్ సమస్యకే వాడాడు కాబట్టి ఆయనకి ఇతరత్ర సమస్యలు నా యొక్క సమస్య కాదని చెప్పేసి ఐపల్స్ భావించదు. ఎప్పుడైతే ఐపల్స్ కన్జ్యూమ్ చేస్తారో 30 ml ఇన్ ద మార్నింగ్ అండ్ 30 ml ఇన్ ద ఈవినింగ్ అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ డిన్నర్ టోటల్ బాడీని స్కాన్ చేసుకొని దానికి ఇవ్వాల్సిన పూర్తి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి మనకి కనుక చూస్తే ఇంగ్లీష్ మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్ అనేవి మనకి ఉండటం జరుగుతుంది. సో ద ఫస్ట్ ప్రొడక్ట్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఐపల్స్ అసాయ్ ఫ్రూట్ అండ్ బెర్రీస్. ఐపల్స్ అనేది ఒక బెస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మల్టీ ఫ్రూట్ బ్లెండ్ ఇన్ జ్యూస్ ఫామ్ లో ఉంటుంది. ఇందులో 15 రకాల ఫ్రూట్స్ యొక్క మిశ్రమం తోటి దీన్ని తయారు చేయటం జరుగుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ కి హార్ట్ హెల్త్ కి రిలేషన్ ఉంటే ఏంటనేది మనం చూద్దాము. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన హార్ట్ ఫెయిల్యూర్ అవటానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ అనేవి మనకి కారణమవుతాయి. ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్ కానివ్వండి, స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో కానివ్వండి, హైపర్ టెన్షన్ ఉంటే మన హార్ట్ కి పెద్ద మేజర్ రిస్క్. అలాగే హై కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజ్. ఎప్పుడైతే బాడీలో హై కొలెస్ట్రాల్ ఉన్నా, ఫ్యామిలీలో ఇటువంటి గుండె ప్రాబ్లమ్స్ ఉన్నా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అన్హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ అంటే ఎప్పుడు తింటున్నామో ఏం తింటున్నామో ఎట్లా తింటున్నామో తెలియకపోవటం, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే ఒత్తిడితోటి ఉన్న నిద్రలేమి కనుక ఉన్నా, ఎక్కువసేపు పడుకోకపోయినా ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే సింటమ్స్ ఉంటే మనం కొద్దిగా వరి అయ్యి హార్ట్ చెక్ చేసుకోవాలి. అంటే ఈ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంటదని కాదు, బట్ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ సింటమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మనము ప్రికాషన్ గా మనము చెక్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి. బ్రెత్లెస్నెస్ ఆర్ ఎక్సర్షన్ అంటే మనకి ఊపిరి అందకపోవటం, బ్రెత్లెస్నెస్ ఆర్ కాఫ్ ఆన్ లైయింగ్ డౌన్ అంటే కింద కూర్చుంటున్నప్పుడు మనకి దగ్గు రావటం, స్వెల్లింగ్ ఇన్ లెగ్స్ లో స్వెల్లింగ్ రావటం, పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటే ఫేస్ ఉబ్బటం, ఎక్సెసివ్ ఫటిగ్ అంటే బాగా ఎక్కువగా నీరసంగా ఉండటం, బ్లోటింగ్ ఎక్కువగా తిరేపులు రావటం, వెయిట్ గెయిన్ అవటం, ఇవన్నీ కూడా మనకి అన్వాంటెడ్ గా మనకి గనక సడన్ గా గనక మనకి వచ్చినట్టుంటే బెటర్ వి గో ఫర్ ఈసీజీ మనం చెక్ చేసుకోవడం. ఎందుకంటే మనకు హార్ట్ ప్రాబ్లం లేదని, ఈ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉందని కాదు, హార్ట్ ప్రాబ్లం కి ఇవి కూడా మేజర్ సిమ్టమ్స్ కాబట్టి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే సింపుల్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే
మనకి ఏదైతే కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. బట్ వన్స్ అగైన్ వాట్ ఈస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సింపుల్. ఒక యాపిల్ ని గనక మనం తీసుకొని కట్ చేసి పక్కన పెడితే ఆఫ్టర్ వైల్ ఇట్ టర్న్స్ ఇంటూ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. ఎందుకంటే ఏదైతే ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ యొక్క ఫ్లెష్ ఆఫ్ ద యాపిల్ కి తగిలి ఒక రియాక్షన్ జరుగుతుంది. దట్స్ కాల్డ్ ఆక్సిడేషన్, ఆక్సీకరణ అంటాం. సో ఈ ఆక్సీకరణ జరిగినప్పుడు మనకేంటంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే మన యొక్క సెల్యులార్ వ్యవస్థని దెబ్బతీస్తాయి, మన రక్తనాళాలను మూసుకుపోయేట్టు చేస్తుంది, మన డిఎన్ఏ డామేజ్ చేస్తుంది, మనల్ని క్యాన్సర్ రకరకాల బారిన పడేట్టు చేస్తుంది. సో కాబట్టి ఫ్రీగా వచ్చినాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ అనేవి మంచివి కాదు. సో ఈ యొక్క ఆక్సిడేషన్ కి యాంటీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో అదే చెప్పాము ఇప్పుడు, యాంటీ ఆక్సిడెంట్స్ అనే మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అదే సెల్ మీద పదే 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 దాడి జరుగుతుంటే దట్స్ కాల్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో ఆ యొక్క కాజెస్ ని, ఆ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ని కూడా తగ్గించగలిగిన ఇది దేనికి ఉంటదంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ దేని వల్ల వస్తుందంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, కొన్ని రకాల డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ అండ్ ఏజింగ్, ఆర్వైఎస్ ప్రొడక్షన్స్. దీనివల్ల ఆర్వైఎస్ అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఇంక్లూడింగ్ ఫ్రీ రాడికల్స్. సో బై డిఫాల్ట్ మనకి కొన్ని ఎండోజీనియస్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉంటాయి. బట్ డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు తీసుకుంటామంటే అడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సపోజ్ మనం గనక చూస్తుంటే ఈ రోజుల్లో మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ కానీ, వాతావరణం కానీ, ప్రతిదీ కూడా ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఇట్స్ నాట్ ఇన్ లైన్ విత్ ద హెల్తీ, రైట్? అటువంటి క్రమంలో మన బాడీలో ఏదైతే ఉన్నాయో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సరిపోవట్లేదంటే మనం అప్పుడు డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తీసుకోవాలి. సో ఫ్లావనాయిడ్స్, అదర్ పాలిఫెనాల్స్ ఎందులో ఉంటాయి, ఫ్రూట్స్ లో, హర్బ్స్ లో, వైటమిన్ సి అండ్ ఇ అండ్ కెరటనాయిడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ మేజర్ మనకి మోస్ట్ కామన్ డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. సో మనకి చూస్తే అసాయ్ బెర్రీ, యూట్రోఫోలరేషియా అంటాం. దిస్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్ అవర్ ఐపల్స్. So it is a superfruit found only in Amazon rainforest, South America, Brazil లో. సో దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారు. హ్యూమన్ హార్ట్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ ఫర్ యాంటీ ఏజింగ్ సపోర్ట్ కి. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఎలా కొలుస్తామంటే వరాక్ స్కోర్ తో, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ, రైట్? ఒక యావరేజ్ హెల్తీ పర్సన్ కి 5000 కావాలి, అన్హెల్తీ పర్సన్ అయితే హీ రిక్వైర్స్ ఈవెన్ మోర్. సో మనం గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క అసాయ్ బెర్రీని 100 grams తీసుకుంటే అందులో 1,02,700 ట్రోలస్ ఈక్వివలెన్స్ మైక్రోమోల్స్ అనేది మనకి వరాక్ స్కోర్ అనేది ఉంటది. ఈ రోజున మనము ఫ్రూట్స్ లో గాని, నట్స్ లో గాని కంపేర్ చేసుకుంటే ఈ యొక్క అసాయ్ బెర్రీలో ఉన్నన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులోనూ లేవు. దట్స్ వై ఈ యొక్క అసాయ్ బెర్రీ అనేది మనము సూపర్ ఫ్రూట్ గా పరిగణిస్తాం. సో అలాగే ఈ యొక్క అసాయ్ బెర్రీ డెస్ట్రాయ్స్ క్యాన్సర్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ కి సపోర్ట్ ఇస్తుంది. సార్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్? ఈ యొక్క అసాయ్ బెర్రీ మనకి ఇక్కడ కాదంటున్నారు, ఎక్కడో ఉంది, అమెజాన్ రైన్ ఫారెస్ట్, సౌత్ అమెరికా, బ్రెజిల్ అనే దేశంలో. అంటే నాసా వాళ్ళు ఒక స్పేస్ వింగ్ తయారు చేశారు, AS-10. వాళ్ళు ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ యొక్క ఆస్ట్రోనామర్స్ ని స్పేస్ లోకి పంపించినప్పుడు డ్యూ టు ద రేడియేషన్ వల్ల వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అవకాశం వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అందువల్ల వాళ్ళ కోసం అని చెప్పేసి ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ యొక్క స్పేస్ వింగ్ AS-10 అనేది తయారు చేశారు. అందులో ది యాక్టివ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అసాయ్ బెర్రీ. సో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అలాగే దీన్ని మోర్ దెన్ అంటే దీన్ని మనకి సెంచరీస్ నుంచి కూడా ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా వాడుతున్నారు. దానికి సంబంధించి 60కి పైగా పబ్లికేషన్స్ కూడా మనకి ఉండటం జరిగింది. సో సార్ మరి క్వాంటిటీ ఎలా ఉంది ఐపల్స్ లో? అసాయ్ బెర్రీ యొక్క క్వాంటిటీ అంటే మనకి 14% ఉంటుంది. సో ఈ మనకి లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో మనకి కనపడుతుంది. ఈ విధంగా ఉంటే మనకి అక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి తెచ్చుకునే లోపల మనకి అందులో ఉన్న అంటే న్యూట్రిషనల్ వాల్యూ తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే -80 degrees లో దాన్ని బాగా ఫ్రీజ్ చేస్తే
హార్డ్ రాక్ లాగా అయిపోతుంది. అప్పుడు దాన్ని పౌడర్ చేస్తారు. ఆ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే -80 డిగ్రీస్‌లో దాన్ని ఫ్రీజ్ చేసి పౌడర్ చేశారో, అప్పుడు దానిలోని ఉన్నటువంటి గుణాలు అన్నీ న్యూట్రిషనల్ వాల్యూ కానీ ఎట్టి పరిస్థితిలో తగ్గే అవకాశం లేదు. అప్పుడు అది మనకి ఐపల్స్‌లో వాడటం జరుగుతుంది. సో, వొరాక్ వాల్యూ అండ్ ఐపల్స్. సో, మనం గనక చూసుకున్నట్టయితే తాతలు, ముత్తాతలు పాత రోజుల్లో 3.5 కేజీలు ఫ్రెష్‌గా ఆర్గానిక్ గార్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినేవాళ్ళు. ఆ విధంగా తినటం వల్ల వాళ్ళకి 5000 వొరాక్ యూనిట్స్ అనేవి వచ్చాయి హ్యూమన్ బాడీకి. బట్ ఈ రోజున మనం ఎంతమంది తింటున్నాం? అది తింటున్నామంటే చాలా తక్కువ మంది. అందులో కూడా మనకది ఎంత వరకు ఆర్గానిక్ అంటే మనం చెప్పలేని పరిస్థితి ఉంది. బట్ ఎప్పుడైతే మనము 60 ఎంఎల్ ఆఫ్ ఐపల్స్ 30 ఎంఎల్ ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్, అలాగే 30 ఎంఎల్ ఇన్ ద ఈవెనింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ డిన్నర్ గనక మనం కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందయ్యా అంటే, మనకి 7000 వొరాక్ యూనిట్స్ అనేదొస్తది. యాక్చువల్‌గా మనకు కావాల్సింది 5000 సో, ఏది యావరేజ్ హెల్తీ పర్సన్‌కి, అన్‌హెల్తీ పర్సన్‌కి అయితే మనకి ఇంకా ఎక్కువ కావాలని చెప్పాము. సో, ఈ విధంగా 60 ఎంఎల్ కన్జ్యూమ్ చేయటం వలన మనకి 7000 వొరాక్ వాల్యూస్ అనేది రావటం జరుగుతుంది. సినర్జిటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఐపల్స్ అంటే ఇందులో 7 ఎక్సాటిక్ బెర్రీస్ ఉన్నాయి. అలాగే ఇండియాలో దొరికే 7 ఫ్రూట్స్ లైక్ చూస్తే అసాయ్ బెర్రీ, పైనాపిల్, పేర్, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, పోమోగ్రానేట్, స్ట్రాబెర్రీ, యాపిల్, కివి ఫ్రూట్, వైట్ గ్రేప్, చెర్రీ, బనానా, కాంకర్డ్ గ్రేప్, ఆరెంజ్ అండ్ మల్బెర్రీ. సో, ఈ ఫ్రూట్స్ అన్నీ గూడా 100% ఆర్గానిక్‌లో మనకి వాటిల్ని పండించి మన యొక్క ఐపల్స్‌లనేది వాడటం జరిగింది. సో, ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో, నేను ఎప్పుడు చెప్తుంటాను ఫ్రీ రాడికల్స్ కెన్ డెవలప్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఏ బాడీ పార్ట్‌లో గనక జరిగితే ఆ బాడీ పార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వస్తది. సపోజ్ బ్రెయిన్ అయితే గనక అల్జైమర్స్, పార్కిన్సన్, మనకి ఆటిజం, మైగ్రేన్, ఇన్సోమ్నియా, డిప్రెషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే హార్ట్ అయితే హార్ట్ అటాక్, స్ట్రోక్, హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి వస్తుంటాయి. అలాగే కిడ్నీ అయితే సీకేడీ అంటాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్, అలాగే రెనల్ నెఫ్రటైటిస్ అంటాం. స్కిన్ అయితే రింకిల్స్, యాక్నే, ఎస్మా, సోరియాసిస్, డెర్మటైటిస్, క్యాన్సర్, అలాగే మల్టీ ఆర్గాన్‌కి సంబంధించి డయాబెటిస్, క్రానిక్ ఫటిగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జాయింట్స్ అయి కనుక చూస్తే రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, అలాగే ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధించి క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్, అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన ఇమ్యూనిటీ మన మీద దాడి చేయటం. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని. అలాగే బ్లడ్ వెసెల్స్ గనక చూస్తే హైపర్ టెన్షన్, వెరికోస్ వీన్స్, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్, అలాగే లంగ్స్ చూస్తే ఆస్త్మా, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. అలాగే క్రానిక్ బ్రాంకైటిస్, క్యాన్సర్, అలాగే కంటికి సంబంధించి కనుక చూస్తే మాక్యులర్ డీజనరేషన్, రెటినల్ డీజనరేషన్, క్యాటరాక్స్ ఇట్లాగా ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ మన బాడీలో డెవలప్ అవ్వటం వలన ఏ బాడీ పార్ట్‌లో డెవలప్ అయితే ఆ బాడీ పార్ట్ మీద ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగటం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి బారిన మనం పడటం జరుగుతుంది. సో, హౌ డస్ ఐపల్స్ ఫైట్ విత్ ఫ్రీ రాడికల్స్ అంటే ఐపల్స్‌లో నేను ఫస్ట్‌లోనే స్లైడ్‌లో చెప్పాను. ఏంటి అంటే ఇది ఇమ్యూన్ బూస్టింగ్ అని చెప్పాము. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఇందులో యాంటీ ఆక్సిడెంట్ చాలా రిచ్‌గా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. రైట్? సో, ఎప్పుడైతే ఐపల్స్‌లో సఫిషియంట్ వరాక్ స్కోర్, వరాక్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్‌ని వరాక్ స్కోర్‌తో కలుస్తాం. యాంటీ ఆక్సిడెంట్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఔటర్ ఆర్బిట్‌లో మనకి చాలా ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఉండటం జరిగింది. అదే ఫ్రీ రాడికల్ చూడండి మనకి ఏదైతే ఈ జంటగా ఉంటాయి, ఎప్పుడైతే అది జంట కోల్పోతే అప్పుడు అది ఫ్రీ రాడికల్ అవుతుంది. సో, ఎప్పుడైతే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సఫిషియెంట్‌గా ఉంటే ఔటర్ ఆర్బిట్ లోంచి ఒక ఎలక్ట్రాన్‌ని డొనేట్ చేయటం వలన మళ్ళీ అగైన్ అది పెయిర్ అవుతుంది. సో, ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ తోటి ఐపల్స్ అనేది మనకి ఫైట్ చేయటం జరుగుతుంది. సో, సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐపల్స్: కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రెంథెన్స్ ద హార్ట్, ఇన్హిబిట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది. సో, కాబట్టి అది అవ్వకుండా చూస్తుంది ఈ యొక్క ఐపల్స్ తాగటం వలన. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినయి ఏదైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ వచ్చేసరికి సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ని స్కావెంజ్ చేస్తుంది. సెల్ మెంబ్రెయిన్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచుతుంది. అలాగే ఇమ్యూనో మాడ్యులేటర్ బెనిఫిట్స్ వస్తే ప్రోటీన్స్ ని బిల్డ్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. సెల్యులార్ కమ్యూనికేషన్, ఒక సెల్ కి ఇంకో సెల్ కి యొక్క కమ్యూనికేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది.
బ్యాక్టీరియా వైరస్ తోటి ఫైట్ చేస్తుంది. యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్. సో, మనకి ఎవరికైతే రాని వాళ్ళు గనక కన్జ్యూమ్ చేస్తే, ఐపల్స్ కన్జ్యూమ్ చేస్తే రెగ్యులర్‌గా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ కన్సిడరబుల్‌గా తగ్గుతుంది. బట్ ఎవరైతే క్యాన్సర్ అటాక్ అయిన వాళ్ళు గనక తీసుకుంటే, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ బెనిఫిట్స్, నర్వస్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. మెమరీని స్ట్రెంథెన్ చేస్తుంది. మెంటల్ క్లారిటీని పెంచుతుంది. యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్ చూసేస్తే, డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏయైతే ఉన్నాయో, వాటిలతోటి ఫైట్ చేస్తుంది ఈ యొక్క ఐబల్స్. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటిస్? ఆఫ్ కోర్స్ యెస్. కానీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే 20 ఎంఎల్ మాత్రమే మనం సజెస్ట్ చేస్తాము. డిపెండింగ్ అపాన్ దేర్ ఏదైతే మనకి ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ వాళ్ళకి ఎంతైతే ఉందో లెవెల్స్‌ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. కొంతమంది అడుగుతూ ఉంటారు, "సార్ నేను టాబ్లెట్స్ యేసుకొని నేను కంట్రోల్‌లో ఉంచుకుంటాను. నాకు ఉట్టి ఐపల్స్ ఇవ్వండి" అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడిగినప్పుడు నేను డిస్కరేజ్ చేశాను. మీకు గనక షుగర్ ఉంటే కంపల్సరీగా కాఫీ వాడుతూనే తీసుకోవాలని చెప్పేసి. అలాగే గుడ్ ఫర్ బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటే ఆఫ్‌కోర్స్ యెస్. ఏజ్ లిమిట్ అంటే పీడియాట్రిక్ టు జెరియాట్రిక్ అంటాం. చిల్డ్రన్ టు అడల్ట్స్ అంటే 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకు ఎవరికైనా మనం ఇవ్వచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాస్ డిజైర్డ్, మనిష్టం. మనకి ఇమ్యూనిటీ అనేది ఎంత కాలం కావాలి అనేది దేర్ ఇస్ నో హాబిట్ ఫార్మింగ్. సో మనిష్టం. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్. అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఆఫ్ కోర్స్ యెస్ యూ కెన్ టేక్ ఇట్. సో డైరెక్షన్స్ ఫర్ యూజ్ అంటే 30 ఎంఎల్ ట్వైస్ ఎ డే బిఫోర్ ఫుడ్. సో మేజర్‌గా 26 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని కలియుగ అమృతం అని చెప్పేసి మనం వర్ణించొచ్చు ఈ యొక్క ఐపల్స్‌ని. సో ఈ యొక్క యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ వైరల్‌గా, యాంటీ ఫంగల్‌గా తల నుంచి పాదం వరకు ప్రతి బాడీ పార్ట్ మీద కూడా పనిచేస్తాయి. అన్ని మన ప్రొడక్ట్స్ కూడా సిస్టమ్స్ మీద పనిచేస్తాయి. మూలాల మీద పనిచేస్తాయి. ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా మనకి సింప్టమ్స్ మీద అయితే మాత్రం కాదు. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనకు అందించిన ఇండస్ వివాకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇస్తూ వి షాల్ మూవ్ ఓవర్ టు అనదర్ ప్రొడక్ట్, దట్ ఈస్ కాఫీ. కాఫీ అనగానే ఆ స్మెల్లే మనందరికీ కూడా చాలా బాగా మనం లైక్ చేస్తుంటాం కాఫీ. సో ఈ యొక్క ఇండస్ వివా యొక్క కాఫీ అనేది మనం తాగితే డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీలో కాంప్రమైజ్ అవ్వకుండా, రైట్? సో ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. కాఫీ బ్లాక్ అండ్ కాఫీ క్రీమర్. ప్రతి దానిలో 50 సాషెస్ ఉంటాయి. సో మనకి కాఫీ బ్లాక్ లో 50 ఉంటాయి. ప్రతి కాఫీ బ్లాక్ లో 10 గ్రామ్స్ పౌడర్ ఉంటది. అలాగే మనకి కాఫీ క్రీమర్ లో 50 సాషెస్ ఉంటాయి. ప్రతి దానిలో 15 గ్రామ్స్ ఉంటది. ఆ డిఫరెన్స్ 5 గ్రామ్స్ ఏంది అంటే నాన్ డైరీ క్రీమర్. నాన్ డైరీ క్రీమర్ ఏదైతే కాఫీ క్రీమర్ అచ్చంగా మనం పాలతో పెట్టుకుని తాగుతున్నట్టుగా మనకి ఉండటం జరుగుతుంది. సో వాట్ ఈస్ డయాబెటిస్? డయాబెటిస్ మెలైటస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో మనకి ఒక్కటి కాదనమాట. ఏం చేస్తాయి అంటే మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతాయి. దేని వలన? ఇన్సులిన్ యొక్క డిఫెక్ట్స్ లో గాని, ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ లో ఉన్న డిఫెక్ట్స్ వల్ల గాని, ఇన్సులిన్ యొక్క యాక్షన్ వల్ల గాని, లేదా రెండిటి వలన, రైట్? అలాగే డయాబెటిస్ మెలైటస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. సో దీన్నే మనం క్రానిక్ హైపర్ గ్లైసెమియా అంటాము. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తాయంటే మనకి కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం లో డిఫెక్ట్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. దానివల్ల మనకి ఇన్సులిన్ సెక్రీషన్ వలన కానీ, లేదా ఇన్సులిన్ యాక్షన్ వలన కానీ, లేదా ఈ రెండిటి వలన మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ యొక్క డయాబెటిస్ మెలైటస్ అనేది లాంగ్ టర్మ్ డ్యామేజ్ అనేది చేస్తుంది. సో దానివల్ల డిస్ఫంక్షన్ అంటే ఆర్గాన్ సరిగ్గా పనిచేయకపోవటం, లేదంటే ఫెయిల్యూర్ ఆఫ్ వేరియస్ ఆర్గాన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క డయాబెటిస్ మెలైటస్ వలన. సో డయాబెటిస్ మెలైటస్ కి రావడానికి గల రీజన్స్ అండ్ టైప్స్ కనుక మనం చూసినప్పుడు, సో నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నానో అవి కొన్ని రీజన్స్ మాత్రమే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం ఏదైతే 40 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి తినాల్సిన వ్యక్తి 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకే మనకి తినేయటం వల్ల ఏంటంటే లోపల ఆర్గాన్స్ అన్ని కూడా బాగా ఎక్కువ పనిచేస్తున్నట్టు అవుతుంది.
సో అదే మనకి ప్యాంక్రియాటిస్ కి సంబంధించి చూస్తే దట్స్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డయాబెటీస్ టైప్ 2 అంటాము. అలాగే అబ్నార్మల్ గ్లూకోజ్ ప్రొడక్షన్ బై ద లివర్ కూడా మనకి ఈ యొక్క గ్లూకోజ్ ప్రొడక్షన్ చేస్తుంది. అది అబ్నార్మల్ గా ప్రొడక్షన్ చేయటం వలన దాని వల్ల కూడా మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది మనకి ఎక్కువైపోయి డయాబెటీస్ అనేది రావచ్చు. జెనెటిక్ సస్పెక్టబిలిటీ అంటే ఏంటంటే వంశపార్యపర్యంగా రావచ్చు. ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎవరైతే ఎక్కువగా ఒబెసిటీ కనుక ఒబీస్ గా ఉంటే వాళ్ళకి ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైతే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్కువ కూర్చొని ఉంటామే, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండదో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంక్రీజింగ్ ఏజ్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాడ్ డైట్ అంటే తీసుకోవాల్సిన డైట్ మనం తీసుకోకపోయినా మనకి అప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు గనక మనం దాన్ని కంట్రోల్లో చేసుకోకపోతే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ టైప్స్ ఆఫ్ 2 ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ ఎప్పుడైతే మన బాడీ మనకి కావలసినంత ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయదో ఆ సందర్భాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఇన్సులిన్ ని మనం దాన్ని వాడుకోలేం. సో అటువంటి సందర్భంలో టైప్ 2 మనం గనక చూసుకున్నట్టయితే భారతదేశంలో టైప్ 1 10%, దాన్ని జువెనైల్ డయాబెటీస్ కూడా అంటాం. ఎక్కువగా చిన్నపిల్లలకి వస్తూ ఉంటది. అలాగే టైప్ 2 ఎక్కువ శాతం 90% మంది దాంతో సఫర్ అవుతా ఉన్నారు. డయాబెటీస్ ఇండియాస్ బిట్టర్ ట్రూత్ అంటే మనకి చూస్తే 2015 వరకు ఈ యొక్క డయాబెటీస్ మేనేజ్మెంట్ కోసం 90.32 బిలియన్స్ అనేది ఖర్చు చేయడం జరిగింది. సో అగైన్ బిట్వీన్ 1990 టు 2013 అప్పుడు చూసుకున్నప్పుడు 128% గ్రోత్ అనేది మనకి రావడం జరిగింది ఈ యొక్క డయాబెటీస్ లో. ఉమెన్ కి మెన్ కి కనుక పోల్చుకున్నప్పుడు 109% అనేది ఉమెన్ లో గ్రోత్ ఉంది ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్స్ లో. అలాగే మెన్ లో చూస్తే 126% అంటే ఉమెన్ తో పోల్చుకుంటే మెన్ కి ఈ యొక్క డయాబెటీస్ వచ్చే అవకాశం బిట్వీన్ ఆ పీరియడ్ లో ఉంది. సో సింప్టమ్స్ ఏంటి సార్ అంటే ఆల్వేస్ టైర్డ్, మనం కూడా టైర్డ్ గా ఉంటాము. ఏంటి మనం ఎక్కువగా ఓవర్ వర్క్ అయితే, బట్ వీళ్ళు ఏమి చేయకపోయినా కానీ టైర్డ్ గా ఉంటున్నారంటే ఇట్ కుడ్ బి డయాబెటీస్, రైట్? అలాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువగా యూరినేషన్ కి వెళ్తా ఉంటారు. సడన్ వెయిట్ లాస్ అంటే వాళ్ళు వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేయకుండానే వెయిట్ లాస్ అవుతున్నా. వూండ్స్ దట్ వోంట్ హీల్ అంటే ఏదైతే పుండ్లు త్వరగా మానకపోతున్నా. ఆల్వేస్ హంగ్రీ అంటే ఎప్పుడు ఆకలిగా ఉన్నా. అలాగే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లర్రీ విజన్ బ్లర్రీగా ఉన్నా. సో అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆడవారిలో జననాంగాల దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్స్. అలాగే మనం చూసుకుంటే నమ్నెస్, టింగ్లింగ్ హ్యాండ్స్ ఫీట్ మనకి అంటే జుమ్ అని లాగుతున్న ఇట్లాంటిది. అలాగే ఆల్వేస్ థర్స్టీ ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువగా ఎప్పుడు దాహం వేస్తా ఉన్నా. దీస్ ఆర్ ఆల్ ద సింటమ్స్, రైట్? ఎందుకు వీళ్ళు ఎక్కువగా హంగ్రీతో ఉంటారంటే జస్ట్ మనము వాటర్ కాకుండా ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో అది ఈ ఫుడ్ పైప్ ద్వారా మనకి స్టమక్ లోకి వెళ్ళినప్పుడు కొంత యాసిడ్ అనేది ఒక రకమైన యాసిడ్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ యాసిడ్. ఆ యాసిడ్ డైజెషన్ కి మనకి హెల్ప్ అవుతుంది. ఈ డైజెషన్ పూర్తయిన తర్వాత మనం తీసుకున్న ఫుడ్ లో పనికొచ్చేదంతా కూడాను మనకి చిన్న పేగు ద్వారా మనకి రక్తంలో కలుస్తుంది. పనికిరాందంతా కూడా పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది. సో ఏదైతే దాన్ని మనం గ్లూకోజ్ అంటామో, బాడీలో మొత్తం కూడా సెల్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సెల్స్ కి ఎనర్జీ ఏంటంటే అదే మారి గ్లూకోజ్. ఎప్పుడైతే గ్లూకోజ్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రతి ఒక్క సెల్ కి కూడా వెళ్తా ఉంటది. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క సెల్ కి గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి వచ్చినప్పుడు ప్యాంక్రియాటిస్ కో సిగ్నల్ వెళ్తుంది, వెంటనే మనకి ఇన్సులిన్ కావాలి అని. ఎందుకయ్యా అంటే సెల్స్ ఆ యొక్క గ్లూకోజ్ ని గ్రహించాలంటే వాటికి ఇన్సులిన్ యొక్క హెల్ప్ కావాలి. సో ఎప్పుడైతే ప్యాంక్రియాటిస్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయకపోయినా, ప్రొడ్యూస్ చేసింది మనం సరిగ్గా వాడుకోలేకపోయినా ఏమవుతుంది అంటే సెల్స్ కి ఈ యొక్క గ్లూకోజ్ అనేది అందదు. ఆ యొక్క గ్లూకోజ్ అనేది బ్లడ్ లోనే తిరుగుతూ ఉంటది. దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి హై బ్లడ్ షుగర్ అనేది మనకి దాన్ని కన్సిడర్ చేసి డయాబెటీస్ అనేది అంటాము. అందుకే వాళ్ళు తిన్నా గానీ కాసేపటికి కూడా మళ్ళీ ఆకలి అవుతుంది. ఎందుకయ్యా అంటే సెల్స్ కి ఎనర్జీ అనేది అందదు. ఆ యొక్క గ్లూకోజ్ అనేది కావాలంటే ఇన్సులిన్ సహాయం కావాలి. ఆ యొక్క ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా ఇటువంటి ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది. సో కాంప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటీస్ కనుక మనం చూసుకున్నట్టయితే డయాబెటీస్ అనేది లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ కి కానీ, బ్లైండ్నెస్ కి కానీ,
నాన్ ట్రామాటిక్ యాంప్యువేషన్ ఇన్ అడల్ట్స్. దాని వలన మనకి ఇది అవుతుంది. బ్రెయిన్ అండ్ సెరిబ్రల్ సర్క్యులేషన్ చూస్తే సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటాం. బ్రెయిన్ లో ఆక్సిజన్ తగ్గిపోతా ఉంటది. ఐస్ కి కనుక చూస్తే రెటినోపతి, అలాగే బ్లైండ్నెస్, అలాగే ఓరల్ హెల్త్ కనుక చూసుకున్నట్టయితే సివియర్ పైడొంటల్ డిసీజ్ అంటాము. ఈ యొక్క చిగిల్ అనేది రక్తం కారుతూ అవన్నీ లూజ్ అయిపోతుంటాయి. హార్ట్ అండ్ కారోనరీ సర్క్యులేషన్ అంటే హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటది ఈ యొక్క డయాబెటీస్ ఉంటే. అలాగే నెప్రోపతి అంటే మనకి కిడ్నీలో నెప్రాన్స్ ఉంటాయి. ఈ యొక్క నెప్రాన్స్ ఏంటంటే వేస్ట్ ని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి. ఆ నెప్రాన్స్ అన్ని కూడా ఇదైపోతుంటే దాన్ని నెప్రోపతి అంటాము. సో దానివల్ల కిడ్నీ ఇస్ ఇన్ డేంజర్. అలాగే ప్రెగ్నెన్సీ అండ్ బర్త్, ఆడవారిలో చూస్తే కాంప్లికేషన్స్ అండ్ బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి. న్యూరోపతి, పరిపరల్ అండ్ నర్వస్ సిస్టమ్ లో నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటది. సో అలా ఎందుకంటే అలాగే చూస్తే లోయర్ లిమ్స్, లాస్ ఆఫ్ సెన్సిటివిటీ, అలాగే డయాబెటిక్ ఫుడ్ అంటాము, అల్సరేషన్ అండ్ యాంప్యువేషన్. సో దీస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్. సలేషియా రెటిక్యులేటర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ మనకి ఐ కాఫీ. దీన్నే ఏకనాయకం సప్తరంగా అంటాము. సో ఇది మనకి ఏం చేస్తాయంటే దీని గురించి చరక సంహిత అనే గ్రంథంలో 3000 సంవత్సరాల క్రితమే దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇది రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ పూట కనుక కషాయం లాగా కనుక చేసుకొని తాగితే మధుమేహం ఉన్న వారికి కంట్రోల్ అవుతుంది, లేని వారికి వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఎప్పుడు 3000 సంవత్సరాల క్రితం. సో మరి ఈ రోజున మరి మనందరం కూడా కషాయం తాగమంటే అందరూ కూడా ఇష్టపడరు. ఎందుకంటే సైన్స్ అడ్వాన్స్మెంట్ గురించి మనం మాట్లాడుతుంటాం. సో కాబట్టి ఎలా తాగించాలని చూస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి మనందరం కూడా కాఫీ ఆ టీ అనేది మనం అడుగుతుంటాము. సో ప్రపంచం మొత్తం చూసుకుంటే కాఫీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రదేశంలో ఆర్గానిక్ వేలి యొక్క కాఫీ బీన్స్ ని పండించి అందులో ఉన్న కెఫైన్ ని మినిమైజ్ చేసి, సో ఈ యొక్క సలేషియా రెటిక్యులేటర్ తోటి పాటు మనకి ఇంకా కాఫీ బీన్స్ ని కనుక చూస్తే ఇందులో బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే గుణం ఉంటది కాఫీ బీన్స్ కి. దీంతో పాటుగా ఈ రెండింటితో పాటుగా మకూనా ప్రూరైన్స్ అంటాము, దూల గొండి అంటాము. ఇది చిక్కుడు జాతికి చెందింది. ఇది హెల్తీ షుగర్ సపోర్ట్ ఇస్తుంది. ఇది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని కూడా ఇది మనకి క్యూర్ చేయటం జరుగుతుంది. సో మరి ఎట్లా సార్ మరి కెఫైన్ ని మినిమైజ్ చేస్తా అన్నారు. ఎట్లా చేస్తారంటే స్లో రోస్టింగ్ అనేది చేస్తారు 40 degrees దగ్గర. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి కెఫైన్ మినిమైజ్ అయిపోయి పాలిఫెనాల్స్ అనేవి మనకి ఇందులో డెవలప్ అవుతాయి. So frequently asked questions of high coffee, creamer or black. Is it suitable for all types of diabetes? Of course, yes. Whether it is type 1, type 2, అలాగే లేదంటే మనకి ప్రీ డయాబెటిస్ అయినా కూడా మనకి కావచ్చు. ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అయినా కానీ ఇట్ ఈస్ సూటబుల్. డస్ ఇట్ హ్యావ్ షుగర్? నో, ఇందులో మనకి షుగర్ అనేది ఉండదు. హౌ లాంగ్ దిస్ షుడ్ బి టేకెన్ అంటే యాజ్ డిజైర్డ్. ఎప్పుడైతే మనము ఐ కాఫీ వాడుతున్నప్పుడు నార్మల్ కి కంట్రోల్ కి వచ్చినప్పుడు మీరు కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు. కానీ ప్రొవైడెడ్ విత్ మీరు ఏదైతే డాక్టర్ డైట్ చెప్తూ డాక్టర్ ఏదైతే యాక్టివిటీస్ చెప్తున్నాడో అది కనుక మీరు చేయగలుగుతామంటే అప్పుడు మీరు ఇది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. బట్ అది కనుక పాసిబిలిటీ అవదంటే మాత్రం మీరు దీన్ని రెగ్యులర్ గా కూడా వాడుకోవచ్చు. కెన్ దిస్ బి టేకెన్ విత్ అదర్ మెడిసిన్స్? అఫ్ కోర్స్ yes. ఏదైతే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైతే వాళ్ళకి డాక్టర్ ఇచ్చిన ఏదైతే మెటఫార్మిన్ ఉందో దానితో పాటుగా వాళ్ళు తీసుకోవాలి. అలాగే కెన్ దిస్ బి టేకెన్ విత్ ఇన్సులిన్? అఫ్ కోర్స్ yes. ఎవరైతే టైప్ 1 డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు ఇన్సులిన్ కన్జ్యూమ్ చేసుకుంటూ దీన్ని తీసుకోవాలి. డస్ దిస్ లోయర్ షుగర్? దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐ కాఫీ. సో రైట్. సో జనరల్ గా టాబ్లెట్ కనుక షుగర్ లేని వాళ్ళకి వేస్తే వాళ్ళకి షుగర్ డౌన్ అవుతుంది. బట్ షుగర్ లేని వాళ్ళు నాలాంటి వాళ్ళు కనుక ఐ కాఫీ కనుక తాగితే షుగర్ ఎట్టి పరిస్థితిలో డౌన్ అవ్వదు. నేను ఐ కాఫీ బ్లాక్ తాగుతాను, ఒక వీక్ ఐ కాఫీ క్రీమర్ కన్జ్యూమ్ చేస్తాను. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నా బ్లడ్ షుగర్ అనేది తగ్గలే. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీకి అవసరమైన యొక్క కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో అది మన బాడీకి అవసరమైనంత వరకే గ్రహిస్తుంది. అది కూడా బ్లడ్ లోకి స్లోగా రిలీజ్ చేస్తుంది.
దాని వలన మనకేమవుతుంది అంటే బ్లడ్‌లో ఈ యొక్క షుగర్ అనేది మనకి గ్లూకోజ్ అనేది హైగా ఉండకుండా ఉంటుంది. కెన్ ఎ నార్మల్ పర్సన్ టేక్ ఐ కాఫీ? ఆఫ్ కోర్స్ యెస్. సో మరి ఎట్లా సార్ దీన్ని తయారు చేయడం అంటే 80-100 ఎంఎల్ ఆఫ్ వాటర్ మనం బాగా బాయిల్ చేయాలి. స్లో ఫ్లేమ్ అంటే మనకి తక్కువ ఫ్లేమ్ తోటి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే 50 సాషెస్ ఉన్నాయి. ఒక సాషె మనం కట్ చేసుకొని, ఒక కప్పు తీసుకొని, ఆ యొక్క కప్పులో గనక మనం ఈ యొక్క ఏదైతే అందులో ఉన్న పౌడర్ మనం పోసుకొని, ఆ తర్వాత మనము ఈ బాగా బాయిల్ అయిన వాటర్ మనం తీసుకొచ్చి దాని మీద పోసి స్పూన్ తోటి స్టిర్ చేసి అటు ఇటు తిరగొట్టుకొని తాగేయటమే. మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటది. మౌత్ వాటరింగ్ టేస్ట్ ఉంటది. ఏది? ఐ కాఫీ క్రేమర్. ఐ కాఫీ బ్లాక్ లైక్ ద నేమ్ సజెస్ట్ అది ఐ కాఫీ బ్లాక్ లానే ఉంటది. సో ఈ విధంగా మనము ఓ కప్పు కాఫీ తాగి మన యొక్క బ్లడ్ షుగర్ ని కంట్రోల్‌లో ఉంచుకునే ఒక వండర్‌ఫుల్ సైన్స్ మనకి ఇండస్ట్రీ వచ్చిందంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనం ఇండస్ట్రీ కి తెలియజేస్తూ వి ఆల్ షల్ మూవ్ ఫార్వర్డ్ ఇంటూ ద నెక్స్ట్ ప్రొడక్ట్ దట్ ఈస్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. ఈ రోజున చూస్తే ఎక్కువ మంది కూడా ఆన్లైన్ లో దేన్ని సెర్చ్ చేస్తా ఉన్నారంటే వెయిట్ ఎలా మనం తగ్గాలి, వెయిట్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని గురించి. సో ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ కాంప్రహెన్సివ్ సమగ్రమైన వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్. ఇది ఒక బాక్స్ లో 28 బార్స్ ఉంటాయి. ఫ్లాట్ టమ్మీస్ అంటాం ఒక్కొక్క దాన్ని. ఈ ఫ్లాట్ టమ్మీస్ 4 వేరియంట్స్ ఉంటాయి. మనకి మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ అండ్ వెనీలా. ఈచ్ బార్ మనకి 75 గ్రామ్స్ అనేది మనకు ఉండటం జరుగుతుంది. సో ఒబెసిటీ ని మనం ఈ రోజుల్లో మనము ఇంప్రొవైజ్ చేసి ఎలా అనొచ్చంటే మాల్ న్యూట్రిషన్, ఎంఏఎల్ఎల్ మాల్. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద సిటీస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆర్బిట్ మాల్ అని, ఈ మాల్ అని, ఆ మాల్ అని, ట్రెండ్సెట్ మాల్ అని మనకి వెళ్తాయి. అక్కడికి వెళ్తే మనకి ఫుడ్ అక్కడే, షాపింగ్ అక్కడే, సినిమాలు అక్కడే. ఉదయం పోతే ఎప్పుడో నైట్కి వచ్చే పరిస్థితి మనకు ఉంటది. సో అక్కడ మనకి దొరికేదంతా కూడా చూస్తే మనకి నోటికి ఎక్కువగా రుచిగా ఉండేది దట్స్ కాల్డ్ జంక్ ఫుడ్డే ఎక్కువగా మనకు దొరుకుతుంది. దాని వల్ల ఏంటంటే ఒబెసిటీ అనేది మనకి బాగా పెరిగిపోతుంది. ఇట్ ఈస్ అన్‌యాక్సెప్టబుల్లీ హై. అంటే మనం ఒప్పుకోని విధంగా హైగా ఉంది. సో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దానికోసం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది కూడా ఖర్చు పెడుతున్నారు అకార్డింగ్ టు ద గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్. దీనికోసం చూస్తే 3.5 ట్రిలియన్స్ పర్ ఇయర్ కూడా ఖర్చు చేస్తా ఉన్నారు అకార్డింగ్ టు ద రిపోర్ట్. సో కాబట్టి ఒబెసిటీ అండ్ మాల్ న్యూట్రిషన్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సో కాబట్టి సొల్యూషన్ ఈస్ దేర్. ఏంటి అంటే ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ యూనిక్నెస్ అంటే సార్ ఏంటి సార్ ఈ యొక్క యూనిక్నెస్ అంటే 5 పాయింటర్స్. ఒకటి లో క్యాలరీ. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ అనేది మనకి లో క్యాలరీస్ ఉంటది. దాన్ని కన్జ్యూమ్ చేస్తే సినర్జెటిక్ యాక్టివ్స్ అంటే ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ సినర్జిక్ యాక్టివ్స్ నెక్స్ట్ స్లైడ్ లో నీకు చెప్తాను నేను. వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఇది వెయిట్ లాస్ కోసం కాదు. మనకి ఇది ఏంటంటే హైట్ కి తగ్గ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వెయిట్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నామంటే ఫైబర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో కాబట్టి ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ లో మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దిస్ ఈస్ 100% న్యాచురల్. సో కాబట్టి దిస్ ఈస్ న్యాచురల్ బేస్డ్ యూనిక్ బార్. సో ఓవర్ వెయిట్ ఒబెసిటీ వల్ల సైన్స్ సిమ్టమ్స్ ఏంటంటే డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండెకి సంబంధించిన వ్యాధులు, డిక్రీజ్ ఇన్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ తగ్గటం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరగటం, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి ఈ యొక్క మోకాల నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా రావడం, ఆస్తమా, హై బ్లడ్ కొలెస్ట్రాల్, అలాగే రీనల్ ఫెయిల్యూర్. వీళ్ళకి చూస్తే ఎక్కువగా అలాగే లిస్ట్ ఇంకా చాలా ఉంది. మనం ఇక్కడ కొన్ని మాత్రమే చెప్పుకున్నాం. స్లీప్ ఎప్నియా అంటాం. స్లీప్ ఎప్నియా అంటే ఏంటంటే వీళ్ళు కూడా పడుకుంటారు మనందరిలాగానే, కానీ వాళ్ళకేందంటే ఉన్నట్టుండి లెగుస్తా ఉంటారు. వాళ్ళకి గాలి అనేది అందటం ఆగిపోతుంది. సో కాబట్టి ఉన్నట్టుండి గబుక్కున లెగిసి ఇలా తీస్తా ఉంటారు. దానివల్ల వాళ్ళకేందంటే ఎంతసేపు పడుకున్నా ఒక సౌండ్ స్లీప్ అనేది వాళ్ళకి ఆ యొక్క ఫీలింగ్ అనేది రాదు. అలాగే సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైకలాజికల్ గా అరే నేను వెయిట్ ఎక్కువగా ఉన్నానే, అందరు నన్ను చూస్తున్నారే అని దానివల్ల, అలాగే ఇమోషనల్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే గౌట్, యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతా ఉంటది. లో బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే మనకి స్టమక్ అనేది ముందుకు రావడం వల్ల మనకి లో బ్యాక్ పెయిన్ అనేది రాస్తుంది. లేడీస్ కి అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిఫెక్ట్స్, అలాగే లివర్ డిసీజ్, అలాగే మనకి
బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి రావటం జరుగుతుంది. సో కంపోజిషన్ ఆఫ్ ఐస్లిమ్ ఫ్లాట్ మీన్స్ ఇక్కడ ఇందాక నేను చెప్పాను సినర్జిక్ యాక్టివ్స్ అంటే 3 ఫ్యాట్ బ్లాకర్స్ ని తీసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ సలేషియా రెటికులేట్ ఇందాక ఐ కాఫీలో చెప్పుకున్నాం. అలాగే ఇది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. కోలియస్ పోర్స్కోలి కర్పూర వల్లి అంటాము, ఇది వెయిట్ రిడక్షన్ కి బాగా పనిచేస్తుంది. అలాగే సెసమె మెండికం నువ్వులు, ఇది మొండి కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇండివిజువల్ గా ఈ 3 కూడా వండర్ఫుల్ ఫ్యాట్ బ్లాకర్స్. కానీ ఈ మూడింటిని తెచ్చి ఒక సినర్జెటిక్ కాంపోజిషన్ తోటి మనము ఈ యొక్క ఐస్లిమ్ లో వాడటం జరిగింది. సో అలాగే దీంతో పాటు ఫైబర్ ఓట్స్ నుంచి అలాగే రాగి నుంచి మనం ఫైబర్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో కూడా న్యాచురల్ ప్రోటీన్ సోయా బీన్స్ నుంచి సోయ్ ప్రోటీన్, మిల్క్ నుంచి వే ప్రోటీన్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ అనేవి పార్షియల్ మీల్ రీప్లేస్మెంట్ అంటే ఒక పూట మీల్ ని మనం స్కిప్ చేసి దాని ప్లేస్ లో వాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద మీల్ రీప్లేస్మెంట్ సపోర్ట్. దానికి సంబంధించిన న్యాచురల్ ప్రోటీన్ అనేది బాడీకి అందాలి కాబట్టి అది సోయా బీన్స్ నుంచి సోయ్ ప్రోటీన్, మిల్క్ నుంచి వే ప్రోటీన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఇది ఏదైతే ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో మజిల్స్ లో వాటిల్లో దాన్ని తీసుకుంటుంది. మనకి దానివల్ల న్యాచురల్ వెయిట్ లాస్ అనేది అయ్యేట్టు చూస్తుంది. అలాగే ఇందులో అశ్వగంధ, వితేనియస్ ఎమ్నిఫెర్ అంటాం, ఇండియన్ జిన్సింగ్ అంటాం, అది వాడటం జరిగింది. అలాగే కపికచ్చు, మకూనా ప్రూరైన్స్, ఇది కూడా ఏదైతే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇది ఒక స్ట్రెస్ తోటి కూడుకున్న పని కాబట్టి ఇవి కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడచ్చు అంటే అఫ్ కోర్స్ yes they can use it. సో బ్లడ్ ప్రెషర్ హై లోగా ఉన్న వాళ్ళు వాడచ్చు అంటే అఫ్ కోర్స్ yes they can use. అలాగే ప్రెగ్నెన్సీ మనకి ఫస్ట్ 6 months లో అఫ్ కోర్స్ మనం వాడచ్చు. కానీ నెక్స్ట్ 6 months కూడా మన అన్ని కూడా 100% న్యాచురల్. కానీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇమోషనల్ థింగ్ కాబట్టి మనము వాళ్ళకి ఏమంటామంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయమని మనం అట్లా చెప్పడం జరుగుతుంది. లాక్టేషన్ అంటే ఎప్పుడైతే బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ వరకు కూడా చనుబాలు అంటాము, అవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ. కాబట్టి ఆ 1 month వరకు వాళ్ళని తీసుకోవద్దని చెప్తాం. ఆఫ్టర్ 1 month తీసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అఫ్ కోర్స్ ఎస్, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎస్. సో ఫర్ బెస్ట్ రిజల్ట్స్ మనం ఏంటంటే కన్జ్యూమ్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ ఇన్ ద నైట్. మనం ఈవినింగ్ మనం 6 గాని 7 గాని ఆ ప్రాంతంలో ఒక ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేసిన తర్వాత మనము రెస్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నైట్ మనం ఇంకేమి సాలిడ్ ఫుడ్ తీసుకోకూడదు. కానీ ఆ పూటకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూ మొత్తం మనకి యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ నుంచి రావటం జరుగుతుంది. సో అదే విధంగా మనకి కొంతమందికి కావాలి అంటే ఆప్షనల్ లైట్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు 6. కానీ చాలా మంది కూడా అదేం తీసుకోకుండానే డైరెక్ట్ గా అరౌండ్ 6-7 ఆ ప్రాంతంలో ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ అనేది కన్జ్యూమ్ చేస్తా ఉన్నారు. సో ఒకవేళ ఫస్ట్ కొన్ని రోజులు గనక మనకి ఏదైనా అంటే ఆకలిగా గనక అనిపిస్తున్నట్టుంటే ఒక పల్సటి మజ్జిగ కూడా మనం తాగొచ్చు. సాలిడ్ ఫుడ్ అనేది మనం తీసుకోకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి 30 to 60 minutes మనం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి రోజు తీసుకునేది యాజ్ యూజువల్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ అలాగే మనము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా కనుక మనం తీసుకుంటుంటే ఈ యొక్క 28 bars అయిపోయే లోపల న్యాచురల్ గా మనకి 2 to 4 kgs వరకు మనకి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ విత్ దీన్ని ఒక దీక్షగా కనుక మనం తీసుకొని చేస్తే. కొంతమంది ఐస్లిమ్ తింటున్నాను కదా అని చెప్పి 1 week లో 1 time or 2 time నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఐస్లిమ్ తింటున్నాను కదా అని 3-4 times కూడా తీసుకుంటా ఉన్నారు. బట్ ఆ విధంగా తీసుకుంటే మాత్రం మనకి రిజల్ట్ అనేది ఎప్పటికి వస్తుందో మనం చెప్పలేం. కానీ రోజు తినేది తింటూనే కొద్దిగా కంట్రోల్లో ఉంటూ ఒక 60 minutes ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ తింటూ ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకుంటూ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకుంటూ ఫ్యాట్ కంటెంట్ కనుక తగ్గించుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనము తీసుకోవటానికి అవకాశం ఉంటది. 3 పూట్ల తింటూనే మనము వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్ అయ్యే ప్రొడక్ట్ ఉంది అంటే దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఇండస్ వివా. సో ఐస్లిమ్. సో అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఫుడ్ తీసుకున్న అరగంట తర్వాత ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ తీసుకోమంటాం. వాళ్ళు తీసుకున్న ఫుడ్ నుంచి క్యాలరీస్ వస్తాయి, ఐస్లిమ్ నుంచి క్యాలరీస్ వస్తాయి. అలాగే వీళ్ళని ఏం చేస్తాము,
ప్రోటీన్ ఇంటేకు, కార్బోహైడ్రేట్ ఇంటేకు, ఫ్యాట్ ఇంటేకు ఎక్కువగా తీసుకోమని చెప్తాము. దీనివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అవటానికి మంచిగా అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ ప్రొడక్ట్ ఫ్రమ్ ఇండస్ వివా, దట్ ఈస్ ఐ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. సో నౌ లెట్స్ గెట్ ఇంటూ ఐ గ్లో. సో ఇప్పటి వరకు మనం మందం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అందం గురించి మనము తెలుసుకుందాం. ఐ గ్లో అన్డెనిబుల్ బ్యూటీ, ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ గ్లో. సో కన్జ్యూమబుల్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా. సో ఏంటిది గ్లో అనగానే మనందరికి ఏం గుర్తుకొస్తున్నాయి అంటే ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తూ ఉంటారు, రైట్? కాస్మెటిక్స్. బట్ దిస్ ఈజ్ ఇంటర్నల్ కాస్మెటిక్. అంటే మనము ఇది ఓవరాల్ గా బాడీ లోపలికి మనం తీసుకుంటాము. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత న్యాచురల్ అయితే, ఎంత మనకి 100% సేఫ్ అయితే మనం ఓవరాల్ గా లోపలికి మనం తీసుకుంటాం బాడీలోకి. సో అంటే కంపెనీ యొక్క కాన్సెప్ట్ అసలు ఒరిజినల్ గా ఏంటయ్యా, గ్లో లోపల ఉండాల్సిన అన్ని కూడా సరిగ్గా ఉంటే ఆ గ్లో అనేది లోపల నుంచి తన్నుకొని బయటికి రావాలి. సో దట్ ఈస్ వాట్ ద యూజువల్ ప్రొసీజర్. కానీ మనందరం ఏం చేస్తాము, లోపల ఎట్లా ఉన్నా కానీ ఆ రకరకాల ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ఇంకో క్రీమ్, ఇంకో క్రీమ్, ఇంకో క్రీమ్ అనేది మనం చూస్తూ రివర్స్ లో బయట నుంచి లోపలికి పంపిస్తాం. కానీ ఈ యొక్క బ్యూటీ అనేది లోపల నుంచి మనకి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హూ డజంట్ వాంట్ బ్రైట్, యంగ్ అండ్ లుకింగ్ అండ్ హెల్తీ స్కిన్? ఎవరికి ఉండాలని ఉండదు? వాళ్ళు బ్రైట్ స్కిన్ కావాలి, యంగ్ లుకింగ్ గా, అలాగే హెల్తీ స్కిన్ కావాలని. బ్యూటీ, అసలు బ్యూటీ అంటే ఏంటంటే బ్యూటీ షుడ్ బి బినీత్ అండ్ బియాండ్ ద స్కిన్. అంటే ఏంటంటే మనకేది పైన కనిపించేది కాదు అందం, బినీత్ అంటే కింద, బియాండ్ ద స్కిన్ అంటే లోపల బాడీలో ఉండవలసిందాన్ని కూడా సక్రమంగా ఉంటాం. బ్యూటీ షుడ్ బి అన్డెనిబుల్, ఎవరు కాదనలేని అందం. సో ఇండియన్ బ్యూటీ వెల్నెస్ మార్కెట్ కూడా మనకి బాగా గ్రో అవుతుంది. 2019 లో 901.7 బిలియన్స్. అదే 2025 వరకు టూ మనకి 2463.49 బిలియన్స్ కి ఇంక్రీజ్ అవుతుందని, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 18.40 ఉంటుందని మనకి బిజినెస్ వైర్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్ February 21, 2020 ప్రెడిక్ట్ చేసి పబ్లిష్ చేయటం జరిగింది. సో ఇక్కడ న్యూట్రీ కాస్మెటిక్స్ అంటాం. అంటే నేను ఇందాక చెప్పా, బ్యూటీ స్టార్ట్స్ బినీత్ ద సర్ఫేస్. ఇక్కడ సర్ఫేస్ అంటే స్కిన్. బ్యూటీ అనేది లోపల, స్కిన్ లోపల నుంచి బయటికి రావాల్సింది, స్టార్ట్ అవ్వాల్సింది. సో న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ కానీ, ఇంగ్రీడియంట్స్ కానీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అంటే పోషకాలు. సో దేనికి? స్కిన్ కోసం, నెయిల్స్ కోసం, అలాగే హెయిర్ న్యాచురల్ బ్యూటీ కోసం. అవి ఏం చేస్తాయి అంటే ఇన్సైడ్ నుంచి బ్యూటీని మనకి ప్రమోట్ చేసి అవుట్ సైడ్ కి చేస్తుంది. న్యూట్రీ కాస్మెటిక్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్ ఈ యొక్క బ్యూటీ ఇండస్ట్రీలో. సార్ ఏంటి సార్ న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే? సింపుల్, అదనపు పోషకాలు ప్లస్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఈ రెండింటిని కలిపితే మనం దాన్ని న్యూట్రీ కాస్మెటిక్స్ అంటాం. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ అవర్ ఐ గ్లో ఇస్ దట్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు. ఓకే, మనం దీన్నే క్రోకస్ సటైవ్ అంటాం, సైంటిఫిక్ నేమ్. హిందీలో కేసర్ అంటాం. సో మనకి అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ద బెస్ట్ క్వాలిటీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మాత్రమే మనకు దొరుకుతుంది. ఆ వ్యాలీలో ఓల్డ్ బెస్ట్ సాఫ్రాన్ మనకి అక్కడి నుంచే బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఫ్రేగ్రెంట్ సాఫ్రాన్ అంటే సువాసన వచ్చే సాఫ్రాన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్. సో ఈ సాఫ్రాన్ గురించి ఇండస్ట్రీ వారు కనుగొనలేదు సార్. మనకి టైమ్ హార్నర్డ్, చాలా సమయం నుంచే దీని గురించి తెలుస్తుంది. ఇది నర్చరింగ్ స్కిన్, అంటే స్కిన్ పోషణ కోసం వాడేవాళ్ళు, స్కిన్ మాయిశ్చరైజేషన్ కోసం వాడేవాళ్ళు, బ్లెమిషెస్ అన్ని లేకుండా ఆ బ్లెమిషెస్ ఫ్రీ తోటి ప్రకాశవంతమైన స్కిన్ కోసం దీన్ని ఎప్పటి నుంచో వాడేవాళ్ళు. సో కరెక్ట్ గా చెప్పాలంటే 5,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో దీన్ని వాడారని చెప్పేసి మనకి డాక్యుమెంట్స్ ట్రెడిషనల్ టెక్స్ట్ కూడా ఉండటం జరిగింది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, అమేజింగ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉంటాయి. సో యాక్నేని మేనేజ్ చేయడానికి, స్కిన్ బ్రేక్అవుట్స్ మేనేజ్ చేయడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. సాఫ్రాన్ కి హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. అంటే ఏదైనా స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు రికవరీ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో కంపోజిషన్ ఆఫ్ ఐ గ్లో, న్యాచురల్ ప్లాంట్ కొలాజన్. కొలాజన్ అనేది ఒక ప్రోటీన్. సో
మనం గనక చూసుకున్నట్టయితే కొల్లాజెన్ అనేది వేరు వేరు అంశాల వల్ల మనకి డ్యామేజ్ అవుతుంది బాడీలో. మన యొక్క స్కిన్ యొక్క టైట్‌నెస్ దేని మీద ఆధారపడుతుందంటే, ఈ యొక్క కొల్లాజెన్ వలన. ఎప్పుడైతే కొల్లాజెన్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుందో, తక్కువ వయసు ఉన్న వాళ్ళు గూడా ఎక్కువ వయసులాగా కనపడతారు. కొంతమందికి ఎక్కువ వయసు ఉన్నా గానీ, తక్కువ వయసులాగా కనపడటం జరుగుతుంది. సో, కాబట్టి ఆ ప్లాంట్ కొలాజెన్ అనేది ఇందులో యానిమల్‌లో గూడా ఉంటది గానీ, ఇందులో మనము నేచురల్ ప్లాంట్ కొలాజెన్ అనేది మనం ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. అది స్కిన్ డల్‌నెస్‌ని, డార్క్ స్పాట్స్‌ని మనకి తగ్గిస్తుంది. అలాగే గ్రేప్‌లో ఉండే సీడ్ ఏదైతే ఉందో దాని ఎక్స్‌ట్రాక్ట్ అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో, వాటిల్ని బయోఫ్లావనాయిడ్స్ అంటాం. అలాగే దాన్ని ప్రోసియాడినిస్ అంటాము. అదేం చేస్తుందంటే స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా స్కిన్‌లో తేమ శాతాన్ని ఉంచి స్కిన్ హెల్తీగా ఉండటానికి, రేడియంట్ కంప్లెక్షన్ ఉండటానికి మనకి హెల్ప్ చేస్తుంది. కోజిక్ యాసిడ్ అంటాము. తర్వాత సముద్రపు నాచు అంటాము. సో, ఇదేం చేస్తుందంటే సన్ డ్యామేజ్ ఏదైతే మనకి సూర్యుడి నుంచి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో యూవీ రేస్ నుంచి దాని నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది డార్క్ స్పాట్స్‌ని తగ్గించి స్కిన్ హెల్త్ మంచిగా ఉండేట్టు ఈ యొక్క కోజిక్ యాసిడ్ మనకి హెల్ప్ అవుతుంది. అలాగే అతి మధురం లికరైజ్ ఎక్స్ట్రాక్ట్ అంటాము. ఇది స్కిన్ లైటెన్ చేస్తుంది. అంటే మనకి డార్కెన్‌గా ఉన్న స్కిన్‌ని లైటెనింగ్ చేస్తుంది. అలాగే డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో మనకి ఎక్సెసివ్ ఆయిల్‌ని తగ్గించే గుణాలు కూడా మనకి ఈ యొక్క లికరైజ్ ఎక్స్ట్రాక్ట్ అతి మధురంలో ఉంది. అలాగే లూటిన్ ఎక్స్ట్రాక్ట్ అంటే బంతి పువ్వు సారము. అంటే మనది మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది స్కిన్‌ని హైడ్రేషన్ నుంచి ఉంచేట్టు చేస్తుంది. అలాగే ఎలాస్టిసిటీ అంటాం. అంటే స్కిన్‌ని మనం ఇలా లాగి వదిలేస్తే అది పూర్వపు స్థితికి వెళ్ళాలి. ఎళ్తే అప్పుడు ఎలాస్టిసిటీ బాగున్నట్టు. సో, ఇది ఏం చేస్తుందంటే స్కిన్ ఎలాస్టిసిటీని మనకి మెయింటైన్ చేస్తుంది. అలాగే నేచురల్ CoQ10 ఎంజైమ్ అంటాము. ఇది స్కిన్‌కి ఎనర్జీ ఇస్తుంది. సో, దాని వలన ఏందంటే మనకి గ్లోయింగ్ యంగ్ లుక్ అండ్ ఫీల్ అనేది మనకొస్తుంది. ఎప్పుడైతే స్కిన్ ఎనర్జైజ్ అవ్వటం వలన. సో, బెనిఫిట్స్ ఆఫ్ ఐగ్లో స్కిన్ లైటెనింగ్. హియర్ వి ఆర్ ప్రామిసింగ్ స్కిన్ లైటెనింగ్, నాట్ వైటెనింగ్. వైటనింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లైటనింగ్. సో, ఏంటి ఆ లైటనింగ్ అంటే ఈ యొక్క స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ వీటన్నింటి తగ్గించి స్కిన్ లో ఒక కొత్త ఉత్తేజాన్ని, గ్లోని ఇస్తుంది. అంతేగాని అలాగే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. యాంటీ రింకిల్ దీన్ని ఈ యొక్క కొలాజన్ అనేది ఈ యొక్క ఐ గ్లో రూపంలో మనం తీసుకోవటం వలన స్కిన్ అనేది టైట్నెస్ అనేది మనకి పెరుగుతుంది. సో, దాని వలన యాంటీ రింకిల్, స్కిన్ మాయిశ్చరైజేషన్, స్కిన్ లో తేమ శాతం ఉంటుంది. డార్క్ స్పాట్ రిడక్షన్, డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. బ్లెమిషెస్ ని కంట్రోల్ చేస్తుంది. రేడియంట్ కంప్లెక్షన్ ఇస్తుంది. స్కిన్ డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ కి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. లివర్ ఈజ్ లైక్ ఎ స్టోర్ హౌస్. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా లివర్ ని అంటిపెట్టుకొని ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఐగ్లో కన్జ్యూమ్ చేయటం వలన మనకి లివర్ అనేది డీటాక్సిఫై అయ్యి తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో మనకి యూనిఫామ్ స్కిన్ కంప్లెక్షన్ అనేది రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా చాలా మంది కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తే ఎలర్జీలు కానివ్వండి, లేదంటే మనకి పింపుల్స్ కానివ్వండి, యాక్నే కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, అలాగే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని గురించి కూడా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది రావటం జరుగుతుంది. ఎక్సలెంట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. నార్మల్ కానివ్వండి, ఆయిలీ స్కిన్ కానివ్వండి, డ్రై స్కిన్ కానివ్వండి, ఏ స్కిన్ వారైనా వాడొచ్చు. 6 సంవత్సరాలు నిండిన ఆడ, మగ తేడా లేకుండా ఎవరైనా వాడొచ్చు. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ 1-2 ఐగ్లో సాషెస్ మనము ఈ యొక్క 15 మినిట్స్ ఆఫ్టర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. మనకి ఇందులో కూడా ఒక బాక్స్ లో 4 సాషెస్ ఉంటాయి. మనకి మ్యాంగో, ఆరెంజ్, బ్లాక్ కరెంట్ అండ్ స్ట్రాబెర్రీ. ప్రతి సాషలో 35 గ్రామ్స్ లిక్విడ్ ఉంటది. మనము అక్కడ బాటిల్ నెక్ లాగా ఉంటది. దాన్ని కట్ చేసుకొని అందులో ఉన్న 35 గ్రామ్స్ లిక్విడ్ మనం కలిపి చేయటమే. ఈ విధంగా చేస్తే మన యొక్క లివర్ డీటాక్సిఫై అయ్యి మన యొక్క బ్లడ్ అనేది ప్యూరిఫై అవడం జరుగుతుంది. తద్వారా యూనిఫామ్ స్కిన్ కంప్లెక్షన్ అనేది రావటం జరుగుతుంది. సో, అలాగే ఇట్ కెన్ బి కన్జ్యూమ్డ్ విత్ సేఫ్ గా కన్జ్యూమ్ చేయొచ్చు ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఆల్సో. ఇట్ ఈస్ వెల్ టాలరేటెడ్. అలాగే ఇతరత్ర ఏమైనా కాస్మెటిక్స్ కానీ మెడికేషన్స్ వాడుతున్నా అవి వాడుకుంటూ ఇది కూడా వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. దిస్ ఈస్ వాట్
our industry was iGlow, first of its kind Nutri cosmetic internal cosmetic product. Big round of applause to Indus Viva for bringing out such a revolutionary product. So the last and final product in our wellness basket is that I Care. It's my favorite product. సో కంపెనీ 35 years ఏజ్ వాళ్ళ మీద ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసిందయా అంటే 80% ఆఫ్ ద ఉమెన్ వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి సఫర్ అవుతున్నారు వాళ్ళకి తెలియకుండా. ఆ తర్వాత 68% ఆఫ్ ద ఉమెన్ జాయింట్ పెయిన్స్ తోటి బాధపడతా ఉన్నారు. 42% ఆఫ్ ద ఉమెన్ స్ట్రెస్, ఒత్తిడి, నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు. బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అంటే Indus Viva has come up with a revolutionary product. So that is called I Care. After an extensive research తర్వాత ఇండస్ వివా యొక్క ఐ కేర్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఈ యొక్క ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో ఈ యొక్క ప్రొడక్ట్ అంటే మనం చెప్పుకోవాలి ఇక్కడ ఒక విషయం అంటే ఉమెన్ లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మెనార్కే అంటాం. మెనార్కే అంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయిన దశ. ఆ తర్వాత పరిమెనోపాజ్ అంటాం. పరిమెనోపాజ్ అంటే ఏంటంటే అరౌండ్ 35-40 years ఏజ్ టైంలో మెనోపాజ్ కంటే ముందే కొన్ని వార్నింగ్ సైన్స్ వస్తాయి వాళ్ళకి. ఆ దశని మనం పరిమెనోపాజ్ అంటాము. ఆ తర్వాత మెనోపాజ్ అంటాము. ఈ ప్రొడక్ట్ అయితే మాత్రం కంపల్సరీగా పరిమెనోపాజ్ 35 years వస్తే మాత్రం కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గా వాడాలి. సో కానీ ఈ రోజుల్లో చూస్తే చాలా రకాలుగా ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చిన్న చిన్న పిల్లలకి 16, 17, 18 వాళ్ళకి కూడా వస్తా ఉన్నాయి. మెనార్కే స్టేజ్ తర్వాత వాళ్ళకి గనక ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా వాడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ ప్రాబ్లం క్యూర్ అయ్యేంత వరకు. బట్ 35 years కనుక వస్తే మస్ట్ అండ్ షుడ్ గా కంపల్సరీగా ఐ కేర్ అనేది కన్జ్యూమ్ చేయాలా. ఎందుకంటే అంటే ఏదైతే తర్వాత మెనోపాజ్, ఈ దశలో వాళ్ళకి మెనోపాజ్ సిండ్రోమ్ అంటాం, చాలా రకరకాలైన బాడీలో చేంజెస్ అనేది రావటం జరుగుతుంది. సో మనం దీని గురించి ఇంకొద్దిగా చూస్తే 1995 నుంచి కూడా మనం ఏం చేస్తున్నారు, మెన్ ఉమెన్ ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కనుక మనం చూస్తే వీళ్ళ యొక్క రైట్స్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయినాయి ఉమెన్ కనుక మనం చూసినట్టయితే ఎస్పెషల్లీ రైట్ టు హెల్త్ అనేది సరిగ్గా వాళ్ళకి ఇదవ్వలేదు. సో దాని వల్ల ఏమవుతుందయ్యా అంటే ఫుల్ఫిల్ అవ్వలేదు. దాని వల్ల ఏమవుతుందయ్యా అంటే న్యూమరస్ హెల్త్ ఇష్యూస్ అనేది రావటం జరుగుతుంది ఉమెన్ కి. దానివల్ల కంట్రీస్ అగ్రిగేట్ ఎకానమీ అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఉమెన్ కి యూనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ వేరు మన సిస్టమ్ వేరు. కానీ కొన్ని వాళ్ళకి మనకి ఒకేలాగా ఎఫెక్ట్ అవుతాయి, కానీ మనకన్నా వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ వేరుగా ఉంటాయి. ఏంటిగా అని కనుక చూస్తే ఉమెన్ ఆర్ మోర్ లైక్లీ టు డై ఫాలోయింగ్ హార్ట్ అటాక్ దాన్ మెన్. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు అన్ని రీసెర్చ్ లో కూడా మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ ఎక్కువగా హార్ట్ అటాక్ అనేది వాళ్ళకి రావటం, దానివల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది అకార్డింగ్ టు ద స్టడీ. అలాగే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉమెన్ లో మోర్ సీరియస్. ఉమెన్ నుంచి మెన్ కి వచ్చినా, మెన్ నుంచి ఉమెన్ కి వచ్చినా అది ఉమెన్ కి ఎక్కువగా దాని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ డ్యామేజ్ అనేది జరగడం జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అది కూడా ఉమెన్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది మెన్ తో పోల్చుకుంటే. అలాగే యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కూడా మెన్ తో పోల్చుకుంటే ఉమెన్ కి ఎక్కువగా రావటం జరుగుతుంది. సో హెల్త్ కాంప్లికేషన్స్ టు ఉమెన్ అని చూస్తే స్ట్రెస్, ఒత్తిడి, PCOD, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, హైపోథైరాయిడిజం, అలాగే ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్, అలాగే డయాబెటీస్, ఇవన్నీ కూడా హెల్త్ కాంప్లికేషన్స్. సో ఇందాక నేను చెప్పింది ఈ యొక్క రీసెర్చ్ 80% హార్మోనల్ ఇష్యూస్, 68% జాయింట్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు, 42% స్ట్రెస్ తోటి. సో బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఇస్ దట్ ఇన్క్యుమిన్ పిజన్, ద హీరో ఇంగ్రీడియంట్. ఇందులో 4 ingredients తీసుకున్నారు. ఫస్ట్ వన్ ఇస్ దట్ పసుపు నుంచి తీసుకున్న బయో అవైలబుల్ కర్క్యుమిన్. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, ఇమ్యూన్ మాడ్యులేటర్ గా పనిచేస్తుంది. దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం భారతీయులం ఎస్పెషల్లీ COVID-19 అప్పుడు కోల్డ్ మిల్క్ అని
పాలల్లో పసుపేసుకొని రకరకాల ప్రయోగాలనేవి చాలా మంది కూడా చేశారు. తర్వాత ఫ్రాంకిన్సన్, బోస్వెల్లా సెరాటా అందూక బంక అంటాము. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కి ఎగెయిన్స్ట్‌గా పనిచేస్తుంది. దానివల్ల ఏంటంటే జాయింట్ ఈ పెయిన్స్ నుంచి మనకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది రావటం జరుగుతుంది. థర్డ్ వన్ వెలేరియన్ స్పైక్నాడ్ అంటాము. జటామాంసి అంటాము. ఇది ఎక్కడగా దొరుకుతదంటే హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ యొక్క స్లీప్ డిజార్డర్స్, యాంగ్జైటీని తగ్గించడానికి ఉమెన్‌కి మంచిగా హెల్ప్ అవుతుంది. తర్వాత శతావరి, యాస్పరాగస్ అంటాం. శత పేరులోనే ఉంది 100. సో దిస్ ఈస్ క్వీన్ ఆఫ్ హర్బ్స్. మూలికల్లో ఆయుర్వేద మూలికల్లో క్వీన్ ఎవరంటే ఈ యొక్క యాస్పరాగస్ శతావరి. సో ఇది ఏం చేస్తుందంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మెన్స్ట్రుయేషన్ ని మనకి అది కరెక్ట్ గా మంచిగా ఉండేట్టు ఉమెన్ లో చూస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఇంక్మిన్. దీంతో పాటుగా అదర్ 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడటం జరిగింది. సాఫ్రాన్, కుంకుమ పువ్వు, క్రోకస్ సటేవస్ అంటాము. సో ఇందాక దీన్ని అగ్లో గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో హెల్త్ మనకి స్కిన్ కి, హెయిర్ కి మంచి బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తుంది. సోర్స్ అంటాము. కొంతమంది దీన్ని హనుమ ఫలం అని, లక్ష్మణ ఫలం అంటారు. ఏదైతే మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో మనకి హైదరాబాద్ లో, మనకి అక్కడ ఈ యొక్క ఫ్రూట్ ని కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఉండటం వల్ల ఏందయ్యా అంటే హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటిస్ కానీ వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే పీచ్ ఫ్రూట్, ఈ యొక్క ఐ కేర్ అనేది పీచ్ ఫ్రూట్ ఫ్లేవర్ లో ఉంటది. సో ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఏజింగ్ ఎక్కువగా అవ్వకుండా, అలాగే హార్ట్ డిసీజెస్, హై బీపీ రాకుండా, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగకుండా చూస్తుంది. అలాగే సెసేమ్ సీడ్స్ అంటాము, నువ్వులు. ఇందులో మనకి ఫైబర్, మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి ఏదైతే ట్రైగ్లిజరైడ్, మొండి కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము, ఎల్డిఎల్ ని మనకి బాడీలోంచి తగ్గిస్తుంది. వైటెక్స్ నికుండు అంటాము, వావిలాకు. ఇది కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఉమెన్ లో తగ్గిస్తుంది. సిస్సస్, దీన్ని బోన్ సెటర్ గా దీన్ని పిలుస్తుంటారు. ఇప్పటికీ అంటే ఆస్టియోపొరోసిస్ అంటే ఏంటంటే మనకి బోన్ చూడటానికి బాగానే ఉంటది, కానీ లోపల గుళ్ళ బారిపోతా ఉంటది అనమాట. అంటే దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క సిస్సస్, నల్లేరు అంటాము, ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఆస్టియోపొరోసిస్ నుంచి కూడా ఇది అవుతుంది. దీన్ని బోన్ సెటర్ అంటారు. ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయితే వాళ్ళ హాస్పిటల్కి వెళ్లకుండా ఈ యొక్క నల్లేరు వేసి కట్టు కూడా కడతా ఉంటారు కొన్ని ఏరియాల్లో. అలాగే సెంటెల్లా ఏసియాటిక్ అంటాం, బ్రాహ్మీ ఆకు అంటాం, సరస్వతి ఆకు, దీన్నే గోటు కోలా అని కూడా అంటాము. మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది, నర్వ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆమ్లా గురించి మనకు తెలిసిందే, యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పవర్ హౌస్ అది. సో కాబట్టి మనకి అలాగే చూస్తే అలోవెరా అంటాము, కలబంద అంటాము. ఇది కూడా మనకి ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి జిఐ ట్రాక్ట్ కి సూత్నెస్ అనేది, రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ఇన్క్మిన్ కాంప్లెక్స్, ద హీరో ఇంగ్రీడియంట్ 4+ ఈ యొక్క 9 composition. So what is eye care? So eye care is a unique natural formation. So ఏంటి అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద బేసిక్స్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేద యొక్క బేసిక్స్ ప్రకారం ఇన్క్మిన్ కాంప్లెక్స్, ఇందాక చెప్పాను. ఏంటి ఆ ఇన్క్మిన్ కాంప్లెక్స్ అంటే బయో అవైలబుల్ కర్క్యుమిన్, బోస్వెల్లియా సెరాటా, యాస్పరాగస్ అండ్ వెలేరియన్. సో ఈ 4తో పాటు ఎట్లా హోలిస్టికల్లీ అంటే తల నుంచి పాదం వరకు సపోర్ట్ చేస్తుంది ఉమెన్ ఓవరాల్ వెల్ బీయింగ్ కి. ఏం చేస్తున్నాయా ఇదంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఆడవారిలో, వాళ్ళకి స్ట్రెస్ అనేది తగ్గించేట్టు చేస్తుంది. అలాగే వాళ్ళ యొక్క బోన్స్, మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే వాళ్ళ యొక్క జాయింట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ యొక్క డీజనరేషన్ అవ్వకుండా. తద్వారా బోన్స్ అనేది హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉండటం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐ కేర్. సో బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్, దీన్ని మనం 6 హెడ్స్ రూపంలో తీసుకోవచ్చు. హార్మోనల్ వెల్నెస్ అంటే ఏంటంటే, హార్మోన్ అంటే పిసిఓడి, పోలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము, దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, అంటే లేడీస్ కి జననాంగాల దగ్గర వస్తుంది, అది ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్ అనమాట. సో అది రాకుండా ప్రివెంట్ చేస్తుంది.
పోస్ట్ మెనోపాజల్ డిజార్డర్ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా రకాలైన కాంప్లికేషన్స్ వస్తా ఉంటాయి వాళ్ళ బాడీలో చేంజెస్, వాటన్నిటిని ప్రివెంట్ చేస్తుంది ఐ కేర్ కన్జ్యూమ్ చేయటం వలన. అలాగే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ నుంచి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ అండర్ ద హెడ్ ఆఫ్ హార్మోనల్ వెల్నెస్. నెక్స్ట్ ఆస్టియో వెల్నెస్ అంటే ఆస్టియోపొరోసిస్ ని, ఆస్టియో ఆర్థరైటిస్ ని ప్రివెంట్ చేస్తుంది. ఆస్టియోపొరోసిస్ అంటే ఇందాకే చెప్పాను, బోన్ చూడటానికి బాగా ఉన్న లోపల గుల్లబారిపోతుంది, డెన్సిటీ తగ్గిపోతుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. అలాగే ఇది బోన్ మినరల్ డెన్సిటీని పెంచుతుంది. ఏదైతే బోన్ లో గుల్లబారిపోకుండా అది కాల్షియం లెవెల్స్ ని మనకి అది మెయింటైన్ చేస్తుంది. తద్వారా వైటమిన్ డెఫిషియన్సీని కూడా తగ్గిస్తుంది. అలాగే ఏక్స్ పెయిన్స్ ని తగ్గిస్తుంది. కాస్మెటిక్ వెల్నెస్ అంటే డర్మటైటిస్ ని తగ్గిస్తుంది. బ్లెమిషెస్ అండ్ రింకిల్స్ ని తగ్గిస్తుంది ఏది ఐ కేర్ తాగినా గానీ. యాంటీ సెల్యులైట్ అంటే స్కిన్ కింద ఎల్లో కలర్ లో డిపాజిట్ అవుతుంది, ఐ కేర్ కన్జ్యూమ్ చేయటం వల్ల అలా డిపాజిట్ కాకుండా ఉంటుంది. సో హెల్ప్స్ ఇన్ ఓవరాల్ స్కిన్ రీజువనేషన్ అంటే ఓవరాల్ గా స్కిన్ కి నూతన ఉత్తేజాన్ని అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే సైకలాజికల్ వెల్నెస్ అంటే మనకి ఇది ఏం చేస్తుందంటే మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే లేడీస్ కి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే డిప్రెషన్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే స్ట్రెస్, అలాగే యాంగ్జైటీ వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే పానిక్, ఊరుకనే పానిక్ అయిపోవటం, దాన్ని కూడా తగ్గిస్తుంది ఈ యొక్క సైకలాజికల్ వెల్నెస్. అలాగే ఇమ్యూన్ వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ యొక్క ఐ కేర్ కన్జ్యూమ్ చేయటం వలన తద్వారా ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి, ఎలర్జీస్ అనేవి మనకి తగ్గుతాయి. అలాగే ఎనేమియా, లేడీస్ కి ఎక్కువగా ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రక్తహీనత ఎక్కువ ఉంటుంది. అలాగే కాల్షియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఐ కేర్ గనక కన్జ్యూమ్ చేస్తే ఎనేమియా అనేది రాకుండా ఉంటుంది. తర్వాత గట్ వెల్నెస్ అంటే లివర్ డీటాక్సిఫికేషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే గ్యాస్ట్రైటిస్ ని తగ్గిస్తుంది, ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్ అండర్ ద 6 హెడ్స్. మీరు చెప్పొచ్చు, చూడొచ్చు, ఒక ఐ కేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ గైనకాలజిస్ట్. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఐ కేర్ ప్రొడక్ట్ కనుక మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఓవరాల్ వెల్ బీయింగ్ అనేది రావటం జరుగుతుంది. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? ఆఫ్ కోర్స్ yes. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. గుడ్ ఫర్ బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటే ఆఫ్ కోర్స్ yes. బీపీ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఏజ్ లిమిట్ 35 years ఆఫ్ ఏజ్. నేను ఇందాకే చెప్పాను, జనరల్ గా మెనోపాజ్ అనే దశ 35 సంవత్సరాల ప్రాంతంలో వస్తుంది. సో ఇందాక నేను ఏదైతే చెప్పానో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, అలాగే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అలాగే మనకి ఏదైతే స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా 35 years వస్తే స్టార్ట్ అవుతాయి మెనోపాజ్ దశలో. సో కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే నేను ఇందాక చెప్పినట్టు మెనార్కే దశ తర్వాత కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి 35 సంవత్సరాల లోపు వారు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే చక్కగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్. ఓకే. అలాగే డైల్యూషన్ విత్ వాటర్. ఎస్ అంటే మనము 30 ml గనక మనం డైరెక్ట్ గా తాగలేకపోతే 30 ml వాటర్ కలుపుకొని తాగొచ్చు. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్, రైట్? సో 30 ml కి 30 ml వాటర్ కలుపుకొని తాగొచ్చు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. సో ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ అప్పుడు మాత్రం మనము అడ్వైజ్ బై ద ఫిజిషియన్ అడ్వైస్ తీసుకొని చేయాలి. బట్ న్యాచురల్ గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ 100% న్యాచురల్ కాబట్టి. బట్ స్టిల్ మనకి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇమోషనల్ ఇష్యూ కాబట్టి ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు కాబట్టి అటువంటి సందర్భంలో ఫిజిషియన్ యొక్క అడ్వైస్ తీసుకోమని చెప్తాం. సో మరి ఎట్లా సార్ కన్జ్యూమ్ చేయటం అంటే 30 ml ట్వైస్ అ డే బిఫోర్ ఫుడ్. అంటే మనం ఫుడ్ కి బిఫోర్ 30 ml ఉదయం మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ అనేది మనం దీన్ని కన్జ్యూమ్ చేయాలి. సో ఈ విధంగా గనక మనం కన్జ్యూమ్ చేస్తే ఓవరాల్ ఉమెన్ వెల్ బీయింగ్ అనేది రావటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా పేషెంట్ గా ఈ యొక్క నో యువర్ ప్రొడక్ట్స్ ప్రోగ్రామ్ లో ఉండి ప్రతి పాయింట్ ని కూడా తెలుసుకున్నందుకు. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ బ్యాక్ ద సెషన్ టు టుడేస్ వండర్ఫుల్ హోస్ట్ మిస్సెస్ స్వప్న గోపీనాథ్ గారు. బ్యాక్ టు యూ మ్యామ్, ఇట్స్ ఓవర్ టు యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ టుడే. సో ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి రియాక్షన్స్ ద్వారా సార్కి గ్రాటిట్యూడ్. మన యూనిక్ ప్రొడక్ట్స్ కోసం. సో 5 యూనిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐ పల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో అండ్ ఫైనల్లీ ఐ కేర్. సో ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ గురించి నిజమే సార్, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడానికి అండ్ అలాగే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా. సో షార్ట్ అండ్ ఫామ్లో చెప్పొచ్చు అండ్ అదే విధంగా ఎవరైనా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా చెప్పడానికి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేవైపీ నో యువర్ ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యూటిఫుల్ సెషన్ టుడే. నీట్ అండ్ క్లియర్ చాలా బాగున్నాయి సార్. చాలా పీస్ఫుల్గా కూడా సెషన్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ టు అర్చన మ్యామ్ టుడే నాకు ఈరోజు ఎంసీ అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎలాంటి కంపెనీ ఉన్నా ఏది ఉన్నా కూడా లెర్నింగ్. సో ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేకపోతే అంటే ఆ విషయాలు తెలియకపోతే మాత్రం ముందు వెళ్ళడం సాధ్యం కాదు. అంతేకాదు కన్జ్యూమింగ్ అయినా సరే, ఈవెన్ ఎదుటి వాళ్ళకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా ప్రాపర్గా దాని మీద ఎడ్యుకేట్ అయ్యి ఉండాల్సిందే. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఈ సెషన్ని ప్రతి ఒక్కరు సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. దిస్ ఇస్ స్వప్న గోపినాథ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్.